సార్ ఆఫ్టర్ లాగిన్ ఇన్ టు ద డిజిటల్ సేవా పోర్టల్, మన డిజిటల్ సేవా పోర్టల్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు. ఫస్ట్ ఈ ట్యాక్స్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ సర్వీస్ ట్యాక్స్ జీనియస్ అని ఉంది ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మన ట్యాక్స్ జీనియస్ సర్వీస్ కి వెళ్తాం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. సార్ ఇది మన అప్లికేషన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కి మనం సబ్మిట్ చేయాల్సిన డీటెయిల్స్ ఇవి. ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా అప్లికెంట్ వే, ఎవరైతే మీరు రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అప్లై చేస్తాం. ఓన్లీ ఒక బిఎల్ఈ మొబైల్ నెంబర్ మట్టికి మనం అడిషనల్ గా కలెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ ఏదైనా పెండింగ్ ఉన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బిఎల్ఈ కూడా అప్డేట్ ఇవ్వడానికి మేము బిఎల్ఈ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. తర్వాత ముందరగా నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా మీరు కనుక ఈ బిఎల్ఈ హెల్ప్ మీద క్లిక్ చేస్తే ఇందులో అన్ని పబ్లిసిటీ ఇన్ఫర్మేషన్, పోస్టర్స్, అన్ని పాంప్లెట్, ట్యాక్స్ పేమెంట్స్ ఎట్లా చేయాలి దానికి సంబంధించిన మాన్యువల్స్, తెలుగులో ట్యుటోరియల్, ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నారో అదంతా తెలుగులో కూడా ట్యుటోరియల్ ఉంది ఇందులో. అలాగే కన్నడ లాంగ్వేజ్, తమిళ్, హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజ్ లో కూడా అప్డేట్ చేసాం. ఇప్పుడు ఒకసారి ట్రాన్సాక్షన్ ఎట్లా చేయాలో చూద్దాం. ఉదాహరణకి నాదే నేను తీసుకుని చేస్తున్నా ట్రాన్సాక్షన్. చూడండి, అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత అడ్రస్, పిన్ కోడ్, పాన్ నెంబర్, సరే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు చాలా మంది బిఎల్ఈలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాక్చువల్ గా డేట్ ఆఫ్ బర్త్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా ఎంటర్ చేయాలి. అంటే డాష్లు కానీ హ్యాష్లు కానీ ఏమి ఉండదు. మీకు ఫార్మేట్ పక్కన చెప్ప మీకు ఒకసారి హైలైట్ చేస్తున్నా చూడండి. ఉదాహరణకి చూడండి, 4th July 1985 అలా ఎంటర్ చేసి మీరు ఏదైనా పక్కన కానీ నెక్స్ట్ కాలంలో కానీ క్లిక్ చేస్తే అదే తీసుకుంటుంది డేట్ ఆఫ్ బర్త్. మధ్యలో దయచేసి హ్యాష్లు డాష్లు ఎంటర్ చేయకండి. ఇది ఒక్కటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అప్లికెంట్ మొబైల్ నెంబర్, అప్లికెంట్ ఈమెయిల్ ఐడి, సార్ ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే శాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. మనం డిజిటల్ సేవా పోర్టల్లో ఓన్లీ ఇండివిజువల్స్ కి మాత్రమే రిటర్న్స్ ఫైల్ చేస్తాం. అంటే ఫర్మ్స్ కి, ట్రస్ట్లకి, కంపెనీలకి ఫైల్ చేయము, ఓన్లీ ఇండివిజువల్ కే. ఎందుకంటే అవన్నీ కూడా ఆడిట్ కేసులు, వాటికి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. శాలరీడ్ అన్నా రిటైర్డ్ అన్నా శాలరీ కిందకే వస్తారు. అంటే పెన్షనర్స్ కానీ ఎవరైనా సరే శాలరీడ్ ఉంటే కనుక వాళ్ళందరూ శాలరీడే. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీ డిఎల్ఈస్ అందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ కిందకి వస్తారు. తర్వాత చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉదాహరణ కింద తీసుకుందాం. తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్. అసెస్మెంట్ ఇయర్ మనం 3 సంవత్సరాల వరకు ఫైల్ చేసుకోవచ్చండి. అంటే లాస్ట్ 2 years కి టీడీఎస్ కట్ అయితే రిఫండ్ రాదు, కానీ 1000 రూపీస్ చలానా లేట్ పేమెంట్ ఫీజుతో అప్ టు 5 lakhs వరకు ఫైల్ చేయొచ్చు. 24-25 కి అంతకు ముందర సంవత్సరానికి. కరెంట్ ప్రెసెంట్ నడుస్తున్న సంవత్సరం వచ్చేసి మనకి అసెస్మెంట్ ఇయర్ 25-26. అండ్ P&L బ్యాలెన్స్ షీట్ రిక్వైర్డ్. జనరల్ గా ఏ లోన్కి వెళ్ళినా, హౌసింగ్ లోన్కి వెళ్ళినా, కార్ లోన్కి వెళ్ళినా, మీకు ఏదైనా ఫ్యూచర్ లో కావాలంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అడుగుతారు. మన దగ్గర ఎక్స్ట్రా కాస్ట్ ఏమి ఉండదు. ఇక్కడ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి. లేదు సార్ ఓన్లీ కట్ అయిన టీడీఎస్ వరకు రిఫండ్ వస్తే చాలు, మాకు బ్యాలెన్స్ షీట్ అవి అక్కర్లేదు అనుకుంటే నో పెట్టండి. ఇక్కడ నేను బ్యాలెన్స్ షీట్ ఎస్ అని చెప్తున్నాను. మీరు ఎస్ పెడితే కనుక మేమే ప్రిపేర్ చేసి బ్యాలెన్స్ షీట్ ఇస్తాం మీకు. బిఎల్ఈ మొబైల్ నెంబర్, అప్లికెంట్ ఆధార్ నెంబర్, అప్లికెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, ఐటీడీ పోర్టల్ పాస్వర్డ్. ఇది కంపల్సరీ కావాలండి రిటర్న్ ఫైల్ చేయాలంటే. ఐటీడీ పోర్టల్ పాస్వర్డ్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పాన్ తో రిజిస్టర్ అవుతాం. ఒకవేళ ఈ పోర్టల్ పాస్వర్డ్ మీకు తెలియకపోతే ఈ పక్కనే లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి, రిజిస్టర్ ఆర్ రీసెట్. దీని మీద క్లిక్ చేస్తే మీరు చిన్న ఆధార్ ఓటీపీతో పాస్వర్డ్ ని రీసెట్ చేయొచ్చు, లేదంటే పాన్ రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ కూడా చేయొచ్చు. బిజినెస్ టర్న్ ఓవర్
ఎవరికైనా టర్న్ ఓవర్ కనుక 20 లక్షల లోపు ఉంటే లెస్ దాన్ 20 lakhs సెలెక్ట్ చేయండి. అలాగే అబౌట్ 20 lakhs ఉంటే కనుక గ్రేటర్ దాన్ 20 lakhs, మోర్ దాన్ 20 lakhs సెలెక్ట్ చేయండి. ఈ కేసులో నేను లెస్ దాన్ 20 lakhs అంటున్నాను. శాలరీ ఇన్కమ్, ఇక్కడ మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసాం కాబట్టి శాలరీ ఇన్కమ్ జనరల్ గా ఉండదు. ఒకవేళ శాలరీ ఇన్కమ్ కూడా ఉంటే అది కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ 0 మెన్షన్ చేస్తున్నాను. తర్వాత బిజినెస్ ఇన్కమ్, ఈ సంవత్సరానికి వచ్చేసి మన అసెస్మెంట్ ఇయర్ 25-26 కి 7 lakhs వరకు ట్యాక్స్ లేదు కాబట్టి మీరు ఎంతైనా ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5,90,000 ఎంటర్ చేస్తున్నాను బిజినెస్ ఇన్కమ్. తర్వాత ఇది ఎనీ అదర్ రిమార్క్స్. ఇది వరకు మనకి ఒక అప్లికేషన్ ఫామ్ ఉండేది, దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం. కానీ విఎల్ఈ అంత లెంతీ ప్రాసెస్ వద్దని చెప్పి మనం అప్లికేషన్ ఫామ్ తీసేసాం. ఎనీథింగ్ యూ కెన్ రైట్ హియర్. సపోజ్ ఇది ఏదైనా ఒక చిన్న షాప్ అనుకోండి, ఆ షాప్ పేరు మెన్షన్ చేయండి. సపోజ్ అతనికి ఏదైనా అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, ఇంకా రెంటల్ ఇన్కమ్ ఉంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ మాకు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మీకు డిస్కషన్ లో నేను మాట్లాడతాను. ఇక్కడ బిజినెస్ టర్న్ ఓవర్ వచ్చేసి టర్న్ ఓవర్ కూడా మెన్షన్ చేస్తున్నా. ఇది నెట్ ఇన్కమ్. టర్న్ ఓవర్ 12 లక్షలకు కావాలనుకుంటుంది, అంటే 12 లక్షలు గ్రాస్ చూపించి 5,90,000 మేము రిటర్న్ ఫైల్ చేస్తాం. టర్న్ ఓవర్ 12 lakhs. జనరల్ గా ఇక్కడ అప్లోడ్ చేయడానికి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి అయితే ఏం అవసరం లేదు. కానీ శాలరీడ్ పర్సన్ అనుకోండి, ఏటీఎం గార్డ్స్ ఇట్లాంటి వాళ్ళకి ఫార్మ్ 16 ఉండవు, ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి. బట్ వెన్ కమ్ టు రిటైర్డ్ పీపుల్, వాళ్ళకి పెన్షన్ పేమెంట్ ఆఫీస్ నుంచి ఫార్మ్ 16 పార్ట్ బి వస్తుంది. సపోజ్ రైల్వే ఎంప్లాయీస్ కానీ, స్టేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఎంప్లాయీస్ కానీ ఫార్మ్ 16 పార్ట్ బి వస్తుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఫార్మ్ 16 పార్ట్ బి తీసుకుని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మీకు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయినట్టే. వ్యాలెట్ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఇది సార్ చిన్న ప్రాసెస్, చాలా చిన్నది.